ఇక్కడ రాజీవ్ గురుకల్పలో ఉన్న బస్తీ దవాఖాన దగ్గర ప్రస్తుతం ఉన్నాము. ఈ రాజీవ్ గురుకల్ప బస్తీ దవాఖానలో చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. ఇక్కడ 3000 మంది గృహాలు గవర్నమెంట్ అలాట్ చేసినటువంటి రాజీవ్ గురుకల్ప ఇది 2004లో స్థాపించారు. ఇక్కడున్న ఇంతమంది ప్రజలకి చిన్న బస్తీ దవాఖాన ఇది ఒక్కటే ఉంది. ఇక్కడ కూడా డాక్టరు లేడు. కాంట్రాక్ట్ డాక్టర్ అవ్వడం వల్ల వాళ్ళకి వేతనాలు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఆ డాక్టర్ కూడా వెళ్ళిపోయారు. ఖాళీ స్టాఫ్ నర్సే ఇక్కడ వైద్యం చేసే పరిస్థితి ఉంది. కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్గా ఉన్నారు. వాళ్ళకు కూడా 6 నెలల నుంచి వేతనాలు లేవు. అందుకోసం వేతనాలు లేకపోవడం వల్ల డాక్టరు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు స్టాఫ్ నర్సుకు కూడా ఇబ్బంది ఆర్థికంగా ఉన్నది. అలాగే ఇక్కడ పరిసరాలు కూడా చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కాంపౌండ్ వాల్ లేదు. ప్లస్ ఇక్కడ బోర్ వేశారు. ఈ గృహకల్ప కట్టినప్పుడు ఆ బోరుకి పైన కప్పు కూడా వేయలేదు. వచ్చిన పేషెంట్లు కూడా అలా పడిపోయే పరిస్థితి ఉన్నది. అందుకోసం సిపిఎం పార్టీగా డిమాండ్ చేసేది గవర్నమెంట్ని తక్షణం మీరు ఇక్కడ ఫుల్ టైం డాక్టర్ని అపాయింట్ చేయాలి. అట్లాగే వాళ్ళ వేతనాలు కూడా సకాలంలో స్టాఫ్కి ఇవ్వాలి. అలాగే ఇక్కడ పరిసరాలు కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూడాలి. కాంపౌండ్ వాల్ నిర్మించాలి. ఇక్కడ అసాంఘిక శక్తులు వస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసం వాళ్ళకు కూడా పోలీస్ పెట్రోలింగ్ చేసి అసాంఘిక శక్తులకి స్థానం లేకుండా చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీటన్నిటిని వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. ఇది సరైనది కాదు. కాబట్టి వెంటనే స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను.